శాసన మండలి అధిపతి స్వామి గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినాం. వేములవాడలో గౌడ ఒక నిత్య అన్నదాన సత్రం పూర్తి కావస్తూ ఉంది. మా అందరం కలిసి నిర్మిస్తున్నటువంటిది. దాన్ని త్వరలో ప్రారంభించుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో కొమరవెల్లి మల్లన్న దగ్గర కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, భద్రాచలంలో కావచ్చు, అదేవిధంగా అలంపూర్లో కూడా ఇటువంటి గీతా గౌడన్నలకు సంబంధించినటువంటి ఒక సత్రాలు నిర్మించాలనే ఆలోచనతో హరిచరణ్ గారు కావచ్చు, బిక్షమేడు గారు కావచ్చు, మిగతా పెద్దలందరూ ఒక సంకల్పంతో ఉన్నటువంటి దశలో నేను కూడా ఆ అంశంలో సహకరించాలనేటువంటి ఆలోచనతో ఉదయం కలవడానికి వచ్చినాం. ఇది గీతా కార్మికుల సమస్యలకు సంబంధించి కూడా ఈ ఆ వర్గాలకు బలహీన వర్గాల శాఖ మంత్రిగా అన్ని కులాలకు సంబంధించి త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. బలహీన వర్గాలకు ఏ విధమైన ఈ ప్రభుత్వం సహకారం చేయగలుగుతుందో తప్పకుండా చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కుల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కులాల వారీగా మినిస్టర్ క్వార్టర్ షిఫ్ట్ కాగానే అందరినీ పిలిచి ఆహ్వానించి సమావేశంలో తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా మా యొక్క ప్రయత్నం కొనసాగిస్తాం. వేములవాడ విషయంలో అందరు ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు నేను మర్యాదపూర్వకంగా సంఘ పెద్దల దగ్గరికి రావాలనుకుంటున్నారు అని చెప్పి వారు సాయంత్రం ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు. అదేవిధంగా మొట్టమొదటిగా నా దగ్గర తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ప్రధానంగా దీంట్లో ఉద్దేశం మాది ఒకటి పాతది ధార్మిక సంస్థ ఉన్న విషయం చాలామందికి తెలియదు. గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఒక ధార్మిక సంస్థ కొనసాగుతూ ఉంది. దాంట్లో మేమంతా సభ్యులం. దాంట్లో పొన్నం ప్రభాకర్తో పాటు మా డాక్టర్ గారు విజయభాస్కర్తో పాటు ఎంపీతో పాటు అందరూ గౌడ సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే మేము ఈ సంస్థ ద్వారా యాదగిరిగుట్టలో ఒక గెస్ట్ హౌస్ కట్టాం. ఆల్రెడీ గెస్ట్ హౌస్ రన్నింగ్లో ఉన్నది. దాదాపు 4 సంవత్సరాలు అయింది. ఈ మధ్యనే వేములవాడలో కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యే దిశకు వచ్చింది. భద్రాచలంలో స్థలం తీసుకున్నాం, శ్రీశైలంలో స్థలం తీసుకున్నాం. మా కులానికి సంబంధించి బీసీలకు సంబంధించి ఎవరైనా దేవాలయానికి వస్తే అక్కడ ఉండడం కోసం ఒక సంస్థలాగా ఏర్పాటై అందరము తలా ₹1 వేసుకొని ఈ సంస్థను నడిపిస్తున్నాం. దాంట్లో పొన్నం ప్రభాకర్ కూడా మాకు సలహాదారుగా ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా మా సంఘ పెద్దలందరం కూడా కలిసి అప్పుడప్పుడు ఈ దేవాలయాల దగ్గర ధార్మిక సంస్థలు గెస్ట్ హౌస్ కట్టే అనుమతి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో వారి రోజు కలవడానికి వచ్చారు. దానికి హరిచరణ్ గారు ఆ సంస్థలో ఒక ట్రెజరర్గా ఉన్నారు. ఈ విధంగా సంఘ పెద్దలు మా కాశీ ఉన్నాడు, దాంట్లో అనేక మంది దాంట్లో ఉన్నాం. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాతో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి గౌడ పెద్దలు మాతో ఉన్నారు. ఇట్లా అనేక మంది పెద్దల ముఖంతో ఆ సంస్థ నడుస్తాము. ఆ ఉద్దేశంతో ఈరోజు పొన్నం ప్రభాకర్ మర్యాదగా కలవడం కోసం వచ్చారు. ఇది మర్యాదగా పూర్వకమైనటువంటి కలయిక మాత్రమే తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేదని స్పష్టంగా తెలియజేస్తారు.